మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం, అలాగే ఇటు మహిళలకు సంబంధించి కానీ, అటు రైతులకు సంబంధించి కానీ, అటు గ్రామాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం, అలాగే మన ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా జీవో నెంబర్ 3 అనేది దీని మీద గత ప్రభుత్వాల్లో ఏదైతే దీన్ని పట్టించుకోకుండా వదిలేసిందో, ఎవరో ఒక కేసు వేసి దానిపై తీవ్ర కోర్టు దాకా లాగి ఈరోజు జీవో నెంబర్ 3 లేకుండా చేయాలనేది ఒక అన్నాగం పని. దాంట్లో వైసీపీ కూడా పాల్భాగం పంచుకొని ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతానికి అన్యాయం చేసింది. మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. తప్పకుండా నేను కూడా జీవో నెంబర్ 3 గురించి మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సీఎం గారికి, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. దీన్ని తప్పకుండా ఏదైతే మెగా డిఎస్సి ఓపెన్ చేయకోకుండానే దీన్ని మన ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకమైన డిఎస్సి ఇచ్చేలాగా తప్పకుండా మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. మేము మాటలు చెప్పేటువంటి మనుషులం కాదు, చేతలు చేసేటువంటి మనుషులు. తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేసే విధంగా మేము మీ కష్టానికి మీరు ఏదైతే ఓటు వేశారో దానికి మేము తప్పకుండా ఫలితం అందిస్తాం. అలాగే ఈరోజు మీరందరూ కూడా మన అనేకమైన సమస్యలు, ఉద్యోగస్తుల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీర్చాలంటే కేవలం ఆ సమస్యలు తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి. అందరూ కూడా నేరబత్తుల రాజశేఖర్ గారు ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి. ఆయన్ని మనం గెలిపిస్తే మన సమస్యలన్నీ కూడా తీరుతాయి. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1వ తారీఖు మీ అందరికీ కూడా జీతాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు జీతాలు వస్తాయి కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కదా. అలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ అందరు కూడా ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా, అలాగే గిరిజన యువతకి చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మేము ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే రేపు పేరాబత్తుల రాజశేఖర్ గారి తరఫున మేము కూడా తెలియజేస్తున్నాం. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా సరే ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా మేము వారధిగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే 2024లో మీ అందరూ మాకు సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ ఈరోజు అన్ని సంఘాలు అందరూ కూడా మీ టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ప్రతి ఒక్కరి ఓటుని మేము వేయించుకున్న తర్వాత మీరు వేసినటువంటి ఓటును ఎక్కడ కూడా మేము ఇది చేయకోకుండా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ఉంటుందని మీకు తెలియజేస్తూ, మన ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరూ కూడా దయవించి మరొకసారి తెలియజేస్తున్నాను. పేరాబత్తుల రాజశేఖర్ గారిది 1వ నెంబర్